24 అసెంబ్లీ స్థానాలు, 1 ఎంపీ స్థానం. అంతా ఓకే చెప్పడానికి బయలుదేరిన టైంలో చివరి నిమిషంలో కారులో కూడా బయలుదేరాక నాకు వచ్చేయమని చెప్పారు. ఎందుకు అంటే ఆ టైంకి ఈ కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. ఏంటి, చంద్రబాబు గారికి ఉన్న ఫీడ్బ్యాక్ ప్రకారం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చుకోవడం బెటరు. మనం కనుక కలిపేసుకున్నాం అనుకోండి పవన్ కళ్యాణ్ని, అబ్జార్బ్ అయిపోతాడు. దానివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు సాలిడ్గా వెళ్ళి జగన్కి పడుతుంది. కాబట్టి ఇతని మనం ఇట్లా పెడదామంటే అందుకోసమని చంద్రబాబు నేను తిట్టద్దు, తెలుగుదేశం కూటమి నేను తిట్టద్దు, ఓన్లీ జగన్ మాత్రం తిట్టేటటువంటి కార్యక్రమం. అది కాంట్రాక్ట్ మారింది. ఆ కాంట్రాక్ట్ ప్రకారం అప్పటి నుంచి అధికారంలో ఉన్నోడిని విమర్శిస్తున్నాను నేను, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ విమర్శించడం ప్రారంభించాడు. అది జనానికి ఏం సంకేతం వెళ్ళింది, చంద్రబాబు నాయుడు పావు అన్నటువంటి దెబ్బతినలా. షర్మిలది సేమ్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చెప్పమనండి తన నోరు విప్పి, ఇదిగో నాకు ఇది ఆస్తి, ఈ ఆస్తి కారణంగా నేను మారుతున్నాను, లేదా మా అన్నయ్యని నేను ఇది అడిగాను అందుకని ఇవ్వలేదు కాబట్టి, ఇదేమన్నా కుటుంబం అంతా పనిచేసుకోవడమా అంటే ఆ విషయాలు అయితే ఇప్పుడు వచ్చి అఫీషియల్ గా ఎవరి నోటి నుంచి రాలేదు. మరి ఆమె నోటి నుంచి అది వచ్చేదాకా వాళ్ళ డిస్ప్యూట్ అని ఎట్లా అంటాం? ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి కలవడం ఏంటి, ఈ కథ ఏంటి? ఆయన ఊనికి ఆయనకి రేపు పొద్దున్న లేదు చాయిస్. ఆయనకు 2014లో ఇచ్చారు. ఎందుకని అక్కడ ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎవరు వీళ్ళకి దొరకపోవడం వల్ల వైసీపీకి దొరకలేదు. ఎందుకంటే 2014 ఇతను చివరి దాకా జైల్లో ఉండి రావడం, చకచక చివరి నిమిషంలో పరిణామాల్లో లేకపోయేటప్పటికి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఇచ్చారు. అదృష్టవశాత్తు అతను 12 ఓట్లతోనేమో గెలిచాడు కదా.